బ్రేకింగ్ న్యూస్ పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే గుర్తుకొచ్చేది పసిడి మాత్రమే. అయితే ఇప్పుడు బంగారం తులం బంగారం ధర మొత్తం 83,000 వరకు కూడా దాటే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే దీంతో పాటు కూడా మరో 6 నెలల వరకు కూడా 83,000 అలానే 1,00,000 కూడా దాటే అవకాశాలు ఉన్నా సరే ఆశ్చర్యపోనవసరం లేదంటూ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈలోపే 1,00,000 దాటినా సరే ఆశ్చర్యం ఏమీ లేదంటున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ట్రంప్ వచ్చాక ఆర్థిక మాంద్యం కూడా బాగా పెరిగింది అని కూడా ఎంతో మంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే బంగారంలో పెట్టుబడులే సేఫ్ అని కూడా జనాలందరూ కూడా భావిస్తున్నారు. అయితే మనకు తెలుసు గోల్డ్ స్కీమ్స్ అని కూడా ఎన్నో జ్యువెలరీ షాప్స్ లో కూడా ఉంటాయి. అయితే ఇదే విధంగా బంగారంలో పెట్టుబడులే సేఫ్ అని కూడా భావిస్తున్నారు. అయితే దీనికి అనుగుణంగా అంతర్జాతీయంగా కూడా పసిడికి ఒక్కసారిగా కూడా డిమాండ్ పెరిగింది. ట్రంప్ రాకతో ఇంటర్నేషనల్ గా కూడా బంగారానికి డిమాండ్ బాగా పెరిగినట్లే కూడా తెలుస్తుంది. అయితే బడ్జెట్ లోను కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ ఇదే కనుక నిజమైతే అంటే బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ బడ్జెట్ కస్టమ్స్ డ్యూటీ నిజంగా పెంచే అవకాశాలు కనుక ఉంటే ఇదే జరిగితే కనుక దేశంలో బంగారం ధరల మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు. అయితే మనకి తెలుసు పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే కూడా ముందుగా గుర్తొచ్చేది పసిడి మాత్రమే. మరి అయితే ఈ నేపథ్యంలో అంతగా బంగారం మన సంస్కృతి సాంప్రదాయాలతో కూడా ముడిపడి ఉంది. మరి ఈ బంగారం అయితే అంతేకాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి కూడా పసిడి అనేది సాధనం అనే చెప్పుకోవాలి. బంగారంతో పాటు వెండికి కూడా మంచి గిరాకీనే ఉంది. అందుకు వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైతే ఈ నేపథ్యంలోనే బంగారం ధర ఇప్పుడు దాదాపు 83,000కు కూడా తులం బంగారం ధర 83,000 వరకు కూడా దాటింది. అయితే పెళ్లిళ్ళన్నా శుభకార్యాలన్నా ఏమైనా చిన్న పార్టీస్ అన్నా ఫంక్షన్స్ అన్నా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది బంగారం మాత్రమే. అయితే మరికొద్ది రోజుల్లో కూడా శుభకార్యాలు జరిగే డేట్స్ కూడా వచ్చాయి. ఫిబ్రవరి నుంచి పెళ్లిళ్ళు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఉగాది కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారు ప్రియులు ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని ఇష్టపడిన వారంటూ కూడా ఎవ్వరూ ఉండరు. అయితే మరి ఈ నేపథ్యంలో ట్రంప్ రాకతో కూడా బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే డాలర్తో పోల్చితే రూపాయి మారకం పతనం అవబోతున్నట్లు కూడా తెలుస్తుంది. బడ్జెట్లో గోల్డ్ దిగుమతులపై కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్స్ ఉన్నట్లు ఉంది. అయితే మరి నిజంగా బడ్జెట్లోని కస్టమ్స్ డ్యూటీ పెంచితే కనుక ఇదే జరిగితే దేశంలో బంగారం ధరలన్నీ కూడా మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే బంగారం స్వచ్ఛతను ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ కూడా బంగారం స్వచ్ఛత ధర పెరుగుతూ ఉంటాయి. కానీ మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా అంటే 24 క్యారెట్ గోల్డ్ అని కూడా అంటూ ఉంటాం. అయితే మరి ఇదే నేపథ్యంలో 99.9% స్వచ్ఛమైన బంగారం అంటూ ఉంటాం. అంటే 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9 స్వచ్ఛమైన బంగారాన్ని 24 క్యారెట్ గోల్డ్ అని అంటూ ఉంటాం. అయితే ఇది కాయిన్స్ బార్స్ బిస్కెట్ రూపంలో మాత్రమే దొరుకుతుంది 24 క్యారెట్ గోల్డ్ అనేది కూడా. అయితే నగలు తయారీలో 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని మాత్రం వినియోగిస్తూ ఉంటారు. ప్రతి నగల తయారీలో కూడా ఇప్పటి వరకు 22 క్యారెట్లతో కూడిన బంగారాన్ని మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో ఇతర లోహాలు కూడా కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ కూడా 22 క్యారెట్లు అంటే 916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6%తో గుణిస్తే సరిపోతుందన్నమాట. అయితే బంగారం వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయంగా కూడా విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతూ ఉంది. అయితే దీంతో పాటు తగ్గినా కూడా అంతే. అక్కడ తగ్గితే ఇక్కడ కూడా మనకి ఆటోమేటిక్గా కూడా తగ్గుతాయి. అంటే ఇంటర్నేషనల్గా ఒకవేళ మనకి గోల్డ్ రేట్ అక్కడ తగ్గితే మనకి ఇక్కడ కూడా గోల్డ్ రేట్ తగ్గుతుంది. అదే అంతర్జాతీయంగా అక్కడ పెరిగితే ఇక్కడ కూడా మనకి అదే విధంగా గోల్డ్ రేట్ పెరుగుతుంది. అయితే మన దేశం బంగారం కోసం కూడా దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందుకు డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కొన్ని దుకాణాలు ప్రాంతాల్లో పన్నులు సుంకాలు ముందుగా కలుపుకుంటా లోహాల ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే దీనివల్ల ధర తక్కువగా కూడా కనపడుతుంది. ఆభరణం నచ్చి బిల్లు వేయినప్పుడు పన్నులు సుంకాలు కలిపితే ఏ ప్రాంతంలో అయినా సరే బంగారానికి ఒకటే ధర ఉంటుంది. అయితే మనం చూస్తూ ఉంటాం కొన్ని షాప్స్లో కొన్ని ప్రాంతాల్లో కూడా పన్నులు సుంకాలు ముందుగా కలుపుకుంటా అంటే జిఎస్టీ ఇటువంటివి ఏమీ కలుపుకుంటా కూడా లోహాలు ధరలు ప్రకటిస్తూ ఉంటారు. అంటే ఒక బంగారం అంటే ఏదైతే ఇప్పుడు బ్యాంగిల్ తీసుకున్నామో ఆ బ్యాంగిల్ ధర మాత్రమే ప్రకటిస్తూ ఉంటాయి. అయితే దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. కానీ ఆభరణం నచ్చి బిల్లు వేయమన్నప్పుడు మాత్రం పన్నులు సుంకాలు కలిపితే ఏ ప్రాంతంలో అయినా సరే బంగారానికి ఒకటే ధర ఉంటుంది.
అయితే ఆభరణం తయారీ తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికి కూడా తేడా ఉంటుంది. ఇది ఆభరణం తయారీ అలానే తరుగు అని కూడా అంటూ ఉంటాం బంగారం షాపుల్లో. వాటి ఛార్జీల్లో మాత్రం ఏ దుకాణంలోనైనా సరే తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా కూడా విక్రయిస్తాం, అప్పుడు 3% GST కట్టాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తూ ఉంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బంగారం షాపుల్లో కొన్ని షాపుల్లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు వ్యాపారులు బిల్లు లేకుండా ఇస్తాం, అప్పుడు 3% వరకు GST కట్టాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తూ ఉంటారు. అయితే బిల్లు లేకుండా కనుక బంగారం కొన్నట్లయితే మాత్రం కొన్ని చిక్కులు కూడా ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగ్గా లేకుంటే భారీగా నష్టపోవాల్సి కూడా వస్తుంది. అలానే ఆభరణం మరమ్మతులకు కూడా బాధ్యత వహించరు వాళ్ళు. అంటే తర్వాత ఆభరణానికి ఏదైనా జరిగినా సరే ఎటువంటి మరమ్మతులు కూడా ఆ బాధ్యత కూడా వారు వహించరు. అలానే బంగారం కొనేటప్పుడు కూడా బిల్లు ముఖ్యమని కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదైతే బంగారం తీసుకుంటామో దానికి బిల్లు మరీ ముఖ్యమని కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి బంగారం ధరలు. దాదాపు 83,000 తులం బంగారం 83,000 దాటింది. అయితే మరో 6 నెలల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే 83,000 కూడా తులం బంగారం 83,000 అంటున్నారు. అయితే ఈలోపే 1,00,000 దాటినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ట్రంప్ వచ్చాక ఆర్థిక మాంద్యం భయాలు పట్టుకున్నాయి అందరిలో కూడా. అయితే బంగారంలో పెట్టుబడులే సేఫ్ అని కూడా జనాలు భావిస్తున్నారు. మనకి తెలుసు గోల్డ్ స్కీమ్స్ అని కూడా ఉంటాయి. అయితే ప్రజెంట్ బంగారంలో పెట్టుబడులే సేఫ్ అని కూడా జనం భావిస్తున్నారు. ట్రంప్ వచ్చాక ఆర్థిక మాంద్యం భయాలు కూడా పట్టుకున్నాయి అందరిలో. అయితే అందుకే అంతర్జాతీయంగా కూడా పసిడికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. బడ్జెట్లోనూ కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక అదే జరిగితే దేశంలో బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే కూడా ముందుగా గుర్తొచ్చేది పసిడి మాత్రమే, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో అంటే బంగారం అనేది మన నిజ జీవితంలో అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది ఈ బంగారం అనేది. అయితే అంతేకాదు పెట్టుబడికి కూడా పెట్టాలనుకునే వారికి కూడా పసిడి మంచి సాధనం. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా అక్కడే ఈ బంగారం అనేది ఒక మంచి గిఫ్ట్ గా కూడా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని అంటూ ఉంటారు. అయితే మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అయితే అసలు బంగారు స్వచ్ఛతని క్యారెట్లో ఎలా కొలుస్తారనేది కూడా ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది మనందరికీ కూడా విదితమే. అయితే క్యారెట్లు వాల్యూ పెరిగే కొద్దీ కూడా బంగారం స్వచ్ఛత ధర పెరుగుతూ ఉంటాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్గా చెబుతూ ఉంటాం. అయితే ఒక మనిషిని కూడా మనం 24 క్యారెట్ గోల్డ్తో కూడా అభివర్ణిస్తూ ఉంటాం. అయితే మేలిమి బంగారాన్ని మనం 24 క్యారెట్లుగా కూడా చెబుతూ ఉంటాం. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారాన్ని 24 క్యారెట్ గోల్డ్ అని కూడా చెప్తాం. అయితే ఈ 24 క్యారెట్ గోల్డ్ 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కాయిన్స్ లేదా బార్స్, బిస్కెట్స్ రూపంలో మాత్రమే దొరుకుతాయి. కానీ నగల తయారీలో మాత్రం 22 క్యారెట్లు అంటే 22 క్యారెట్స్ గోల్డ్ స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఇతర లోహాలు కూడా కలుపుతారు. అయితే బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ కూడా 22 క్యారెట్లు లేదా 916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6%తో గుణిస్తే సరిపోతుంది. అయితే 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9 స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రం బార్స్, బిస్కెట్స్ రూపంలో మాత్రమే మనకి లభిస్తాయి. కానీ మనకి దుకాణాలలో కూడా 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో మాత్రం లోహాలు కూడా కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ కూడా 22 క్యారెట్లు 916 స్వచ్ఛతతో ఉంటాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయంగా విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్గా ఒకవేళ గోల్డ్ వాల్యూ కనుక అంతర్జాతీయంగా పెరిగినట్లయితే మనకు కూడా పెరుగుతుంది. అలానే తగ్గినా సరే అంతే. అక్కడ అంతర్జాతీయంగా సరే గోల్డ్ రేట్ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందుకు డాలర్ మార్కపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలుపుకుంటా కూడా లోహాలు ధరలు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే దీనివల్ల ధర తక్కువగా కూడా కనపడుతుంది. ఆభరణం నచ్చి లేదా బిల్లు వేయమన్నప్పుడు కూడా అంటే GST కలిపితే ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర ఉంటుంది. కానీ ఆభరణం తయారీ తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికి కూడా తేడా ఉంటుంది అంటున్నారు నిపుణులు.
కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం, బిల్లు లేకుండా ఇస్తామని కూడా చెప్తుంటారు. అప్పుడు మాత్రం 3% GST కట్టాల్సిన అవసరం కూడా ఉండదని కూడా చెప్తూ ఉంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బంగారం నాణ్యత సరిగ్గా ఉండదు. ఒకవేళ ఆభరణానికి ఎటువంటి మరమ్మతులు కూడా వారు చేయరు. దానికి కూడా బాధ్యత పూర్తిగా మనపైనే ఉంటుంది. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యమని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి బంగారం ధరలు. దాదాపు 83,000 దాటింది తులం బంగారం ధర. మరో 6 నెలల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.